హలో గైస్, ఈరోజు అయితే డే 4 జావాలో సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ అయితే అర్థం చేసుకుందాం. ఈజీగా అప్పుడే ప్రోగ్రామ్ రాయగలం. జావా ప్రోగ్రామ్ మొత్తం 4 మెయిన్ పార్ట్లు అయితే డివైడింగ్ ఉంది. ప్యాకేజ్, డిక్లరేషన్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, క్లాస్ డెఫినేషన్, మెయిన్ మెథడ్. ఇది వచ్చేసరికి జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనమాట. ప్యాకేజ్ డిక్లరేషన్ అంటే ఇది జావా ఫైల్ని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఆప్షనల్ బట్ బిగ్ ప్రాజెక్ట్లో అయితే యూజ్ఫుల్. ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే లైబ్రరీని యూజ్ చేయాలి అంటే ఇంపోర్ట్ చేయాలి, స్కానర్ ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. క్లాస్ డెఫినేషన్, జావాలో అన్ని ప్రోగ్రామ్స్ క్లాసెస్లో ఉంటాయి. క్లాస్ నేమ్ ఫైల్ నేమ్కి మ్యాచ్ అవ్వాలి. మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది కంపల్సరీ. ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ system.out.println అనేది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం అనమాట. జావా ప్రోగ్రామ్ రూల్స్ అయితే చూద్దాం. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ సెమీకాలం. ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకాలంతోనే ఎండ్ అవ్వాలి. జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్లాస్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ మెథడ్ ఈజ్ కంపల్సరీ. వితౌట్ ఏ మెయిన్ మెథడ్ ప్రోగ్రామ్ అయితే రన్ అవ్వదు. దెన్ బ్రో, జావా సింటాక్స్ స్ట్రక్చర్ చాలా ఈజీ కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా ఉండాలైతే అకౌంట్ని అయితే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి.